హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఈరోజు సగ్గుబియ్యం ఏ విధంగా కాసుకోవాలో చూద్దాం. మాకెళ్ళే కొంతమంది అయితే జోరు కాసుకున్నాం అంటారు. నేనైతే సగ్గుబియ్యం అని చెప్తున్నాను. సగ్గుబియ్యం సేమియా వేసి పాలతో ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. నేను 150 గ్రాముల సగ్గుబియ్యం అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఒక పెద్దది అంటే ఒక హాఫ్ లీటర్ నీళ్లు పోసుకొని మరగనిచ్చుకోవాలి. అవి మరిగేటప్పుడు మనం నానబెట్టుకున్న సగ్గుబియ్యం కూడా వేసి ఉడికించుకోవాలన్నమాట. సగ్గుబియ్యం అనేసరికి టైం పడుతుంది అది ఉడకడానికి. ఈలోపు మనం పక్కన స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే నెయ్యి వేసి సేమియా వేయించుకుంటున్నాను. ఆయిల్ వేసైనా వేయించుకోవచ్చు, నేనైతే నెయ్యితో వేయించుకుంటున్నాను. సేమియా కూడా 150 గ్రాములు అనమాట. 150 గ్రాముల సేమియా కూడా వేయించుకొని మంచి కలర్ మారే వరకు వేయించుకోవాలి. సగ్గుబియ్యం ఒక పక్కన ఉడుకుతూ ఉన్నాయి, సేమియా వేగిపోతుంది ఇంకో పక్క. సేమియా వేయించుకున్న తర్వాత జీడిపప్పు కిస్మిస్ కూడా వేయించుకోవాలి. సేమియా అయితే ఇప్పుడు వేగిపోయింది. ఈ విధంగా కలర్ మారే వరకు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. సగ్గుబియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత సేమియా కూడా వేసి ఉడికించుకోవాలి. సగ్గుబియ్యం అయితే ఇప్పుడు ఉడికిపోయినాయి. ఈ విధంగా మొత్తం తెలుపు అనేది కనిపించకుండా మారే వరకు ఉడికించుకోవాలి. మనం వేయించి పెట్టుకున్న సేమియా కూడా వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు సేమియా కూడా సగ్గుబియ్యంలో వేసేసి మొత్తం కలదిప్పుకోవాలి. ఈ విధంగా కలదిప్పుకున్న తర్వాత మూత వేసుకోవాలి. మళ్ళీ సేమియా కూడా ఉడికే వరకు ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. సేమియా త్వరగానే ఉడికిపోతాయి, సగ్గుబియ్యం ఉడకటమే లేట్ పడుతుంది. అవి ఎంత ఎక్కువ నానితే అంత త్వరగా ఉడుకుతాయి అన్నమాట. సగ్గుబియ్యం నైట్ నానబెట్టుకొని మనం పొద్దున్నే కూడా చేసుకోవచ్చు, అప్పుడు ఇంకా త్వరగా ఉడికిపోతాయి. ఇప్పుడు సేమియా అయితే తీసేసాను. మళ్ళీ 2 స్పూన్లు నెయ్యి వేసి జీడిపప్పు కిస్మిస్ అయితే వేయించుకుంటున్నాను. మంచిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఒట్టి సేమియా లేకుండా సగ్గుబియ్యం అయితే కాసుకుంటే అవి వేడి తగ్గుతుందని చెప్తారు కదా, అది చాలా మంచిది. అప్పుడప్పుడు వేడి చేసినప్పుడు సగ్గుబియ్యం అయితే కాసుకోండి. మనమైతే ఇప్పుడు అంతా ఫ్యాషన్ అనమాట, కూల్ డ్రింక్స్ తాగుతాం. కూల్ డ్రింక్స్ కంటే సేమియా సగ్గుబియ్యం కాసుకోండి. సేమియా లేకుండా ఒట్టి సగ్గుబియ్యం కాసుకొని పాలు లేకుండా తాగితే బాగా పనిచేస్తుంది అనమాట. నేనైతే మాకు అట్లా తాగరు కాబట్టి ఈ విధంగా చేస్తున్నాను. హాఫ్ లీటర్ పాలు అయితే మేగడతో సహా పోసేసుకుంటాను. హాఫ్ లీటర్ పాలు ముందే కాచి పక్కన పెట్టుకున్నానండి. సేమియా ఉడికిన తర్వాత పాలు కూడా వేసుకోవాలి. యాలక్కాయలు అయితే ఒక ప్యాకెట్ అంటే ఒక 5 కాయలు దంచి పక్కన పెట్టుకున్నాను పొడి చేసి. సేమియా కూడా ఉడికిపోయింది. ఇప్పుడైతే 1/2 లీటర్ పాలు అయితే పోసేస్తున్నాను. మొత్తం పోసేసి కలుపుతానండి మిగిలినవి కూడా. నేనైతే ప్యాకెట్ పాలు పోయట్లేదు, గేదె పాలు అయితే 1/2 లీటర్ కాసి పక్కన పెట్టుకున్నాను. మేగడతో సహా మొత్తం పోసేసుకోవాలి.
మనం ఎన్ని పాలు పోసుకుంటే అంత టేస్ట్ బాగుంటుంది. యాలక్కాయల పొడి కూడా వేసేసుకుంటున్నాను. పంచదార కూడా 150 గ్రాములు వేసుకోవాలి. పంచదార మేము తినకూడదు తినవద్దు అనుకున్న వాళ్ళు బెల్లం వేసుకోండి. నేనైతే ఎప్పుడు బెల్లంతోనే కాస్తాను. ఈరోజు అయితే పంచదారతో కాసాను. పంచదార 150 గ్రాములు వేసుకొని మొత్తం కలుపుకోవాలి కరిగే వరకు. ఈ విధంగా కాచుకొని మనం ముందుగా నేతిలో వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అనమాట. సేమియా పాయసం అయితే సగ్గుబియ్యం సేమియా పాయసం రెడీ అయిపోయింది. డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలి. మన ఛానల్ కానీ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ట్రై చేయండి ఏ విధంగా వచ్చిందనేది మన వీడియోస్ కామెంట్ చేయండి ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది, సూపర్గా ఉంది. ట్రై చేయండి.